నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాప్తాడు సిద్ధం సభలో ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం జగన్. టీడీపీ అధినేత చంద్రబాబుపై తనదైన శైలిలో విరుచుకుపడిన ముఖ్యమంత్రి పెత్తందారులకు పేదవారికి మధ్య జరగబోయే యుద్ధానికి మీరంతా సిద్ధంగా ఉండాలని పిలుపు. గుంటూరు కోర్టులో జనసేనాని పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదు. మార్చి 25న హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టతకు భంగం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్న ఏపీ సర్కారు. జగన్ అనే అవినీతి అనకొండ రిషికొండను మింగేశాడన్న టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. అధికారంలోకి రాగానే జగన్ కట్టుకున్న ప్యాలెస్ ను ప్రజలకు అంకితం చేస్తామన్న లోకేష్ మరో 2 నెలల్లో జగన్ ను ప్రజలు ఫుట్బాల్ ఆడుకుంటారన్న యువనేత. ఇంద్రకీలాద్రిపై 1000 ఏళ్ల చరిత్ర కలిగిన మల్లికార్జున స్వామి ఆలయ పునర్నిర్మాణం. సతీ సమేతంగా కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ రేపటి నుంచి యథావిధిగా మల్లికార్జున స్వామిని దర్శించుకోవచ్చన్న మంత్రి కొట్టు. రాప్తాడు సిద్ధం సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావం పూరించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై తనదైన శైలిలో సీఎం జగన్ నిప్పులు చెరిగారు. పెత్తందారులకు పేదవారికి మధ్య జరిగే యుద్ధానికి మీరంతా సిద్ధమేనా అంటూ ఉత్సాహంగా ప్రసంగించారు. రాప్తాడు సిద్ధం సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమలో సముద్రం కనిపిస్తుందని అన్నారు. జనసముద్రం మధ్యలో జిల్లాల విభజన తర్వాత రాయలసీమకు జన సముద్రం వస్తే రాష్ట్రానికి జల సముద్రం వచ్చిందని అన్నారు. రాయలసీమ గడ్డకు రాయలసీమ బిడ్డకు మీ జగన్ నిండు మనసుతో అభివాదం చేస్తున్నాడని చెప్పారు. 2024 ఎన్నికల్లో జరగబోతున్న ఈ యుద్ధం 2 సిద్ధాంతాల మధ్య. ఇది కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలను ఎన్నుకునే ఎన్నిక కాదు. 5 ఏళ్ల కాలంలో ఇంటింటికి మన ప్రభుత్వం అందించిన సంక్షేమం అభివృద్ధికి డ్రామాలు ఆడే చంద్రబాబు యుద్ధానికి మీరు సిద్ధమా అని పిలుపునిచ్చారు. ఈ యుద్ధం మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు మాట తప్పటమే అలవాటుగా ఉన్న పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధం. విశ్వసనీయతకు వంచనకు మధ్య యుద్ధం. పేదవారు తరపున నిలబడటానికి మీరంతా సిద్ధమేనా అంటూ వైసీపీ శ్రేణులలో ఉత్సాహం నింపారు. వేరే రాష్ట్రాల్లో ఉంటూ మోసం చేయడానికి వచ్చిపోతున్న నాన్ రెసిడెంట్స్ ఆంధ్రాస్ కు ఈ గడ్డ మీద ప్రజల మధ్య ఉంటున్న మనకు మధ్య జరగబోతుంది ఈ యుద్ధం అని చెప్పారు. ఇదే వేదిక మీద నుంచి చంద్రబాబు నాయుడికి ఒక సవాల్. 14 సంవత్సరాలు సీఎంగా పరిపాలించారు. మరి మీ పేరు చెబితే రైతులకు గుర్తు వచ్చే ఒక్క పథకమైనా ఉందా అని ప్రశ్నించారు. అయ్యా చంద్రబాబు, మీ పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గుర్తుకు వచ్చే పథకం ఒక్కటైనా ఉందా అని నిలదీశారు. చంద్రబాబు పేరు చెబితే బడికి కాలేజీకి వెళ్లే పిల్లలకైనా ఒక్క పథకం ఉందా అని అడుగుతున్నా అని అన్నారు. కనీసం అవ్వాతాతలకైనా మంచి చేశారని చెప్పుకునే పరిస్థితి ఉందా అని అన్నారు. చంద్రబాబు పేరు చెబితే మంచి చేశాడని మంచి పథకం తీసుకోవచ్చాడని అనుకోవటానికి ఒక్కటి కూడా గుర్తుకు రాదని వ్యంగ్యం ప్రదర్శించారు. బాబు మోసాలని భరించలేక కదా చంద్రబాబు నాయుడు గారి మోసాలని, చంద్రబాబు నాయుడు గారి వంచల్ని భరించలేకే కదా 5 ఏళ్ల క్రితం రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు, మొత్తం ప్రజలందరూ కూడా చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీలను కూడా మడిచి చీపుళ్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో 102 నుంచి 23కు తగ్గించారు కదా అని అడుగుతా ఉన్నాను. అదే పని మరోసారి చేయడానికి చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ చంద్రబాబును సవాల్ చేస్తా ఉన్నాను. 14 ఏళ్ళు సీఎంగా ఉన్న మీ పేరు చెబితే ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడి నుంచి సవాలు విసురుతా ఉన్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. 14 ఏళ్ళు సీఎంగా ఉన్న మీ పేరు చెబితే గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు, మోసాలు తప్ప మీ పేరు చెబితే
కనీస వాలంటీర్లకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టతకు భంగం కలిగించారని ఆరోపణలతో గుంటూరు న్యాయస్థానంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించింది. 499, 500 ఐపీసీ సెక్షన్ల కింద పవన్ పై క్రిమినల్ కేసు నమోదు చేసింది. కేసు విచారణను 4వ అదనపు జిల్లా కోర్టును బదిలీ చేస్తూ జిల్లా ప్రధాన కోర్టు నిర్ణయం తీసుకుంది. కాగా ఈ కేసులో పవన్ కళ్యాణ్ మార్చి 25న విచారణకు హాజరు కావాలంటూ 4వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శరత్బాబు నోటీసులు జారీ చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన గెలిచి అధికారంలోకి వస్తే రిషికొండపై వైసీపీ ప్రభుత్వం నిర్మించిన ప్యాలెస్ ను ప్రజలకు అంకితం చేస్తానని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. జగన్ అనే అవినీతి అనకొండ రిషికొండను మింగేసిందని 9 నగరాల్లో 9 ప్యాలెస్లు ఉన్న పెత్తందారు జగన్ అని ఆరోపించారు. ఒక్కడి కోసం 100 కోట్ల ప్రజాధనం ఖర్చు చేశారని, రిషికొండను బోడిగుండు చేసే విధ్వంసం సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. శంకరావం కార్యక్రమంలో భాగంగా లోకేష్ విజయనగరం జిల్లా ఎస్కోట, విశాఖపట్నం జిల్లా భీమిలి, అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గాల్లో సభలు నిర్వహించారు. భీమిలి సభ ముగించుకొని తిరిగి వస్తూ రిషికొండ వద్ద ఆగి అక్కడి నిర్మాణాలను చూపిస్తూ సెల్ఫీ దిగారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్ అనే అవినీతి అనకొండ రిషికొండను మింగేశాడని, 9 నగరాల్లో 9 ప్యాలెస్లు ఉన్న పెత్తందారు జగన్ అని తెలిపారు. ఒకడి కోసం 100 కోట్ల ప్రజాధనం ఖర్చు చేశారని, రిషికొండను బోడిగుండు చేసే విధ్వంసం సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో భూములు కొట్టేసి ఇక్కడ ప్రజలతో జగన్ ఆడుకుంటున్నారని, మరో 2 నెలల్లో ప్రజలే జగన్ను ఫుట్బాల్ ఆడుకుంటారని హెచ్చరించారు. విశాఖపట్నాన్ని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని అంటారు. ఈ విశాఖపట్నాన్ని బాబు గారి హయాంలో విశాఖపట్నాన్ని జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దితే ఈ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఈ రోజు విశాఖపట్నాన్ని మార్చేశారు. బాబు గారి హయాంలో విశాఖపట్నాన్ని మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా తీర్చిదిద్దితే ఇప్పుడు ఇదే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చేశాడు. బాబు గారి హయాంలో వారానికి ఒక ఐటీ పరిశ్రమ వస్తే ఈ జగన్ హయాంలో రోజుకు కిడ్నాప్, ఒక భూదందం, పేద ప్రజల ఇల్లు కూల్చేస్తాం. అది మనందరం చూస్తున్నాం. అంతెందుకు సొంత పార్టీ ఎంపీ కుటుంబ సభ్యుల్నే వైకాపా నాయకులు కిడ్నాప్ చేశారంటే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుందో విశాఖ ప్రజలందరూ ఆలోచించాలా. ఆనాడు 2014లో విశాఖపట్నం ప్రజల్లో చైతన్యం వచ్చింది. కడప రాజకీయాలు విశాఖపట్నంలో రానికుండా చిత్తుగా ఆనాడు ఎంపీ గాని ఎమ్మెల్యేలందరినీ మీరు ఓడించారు. ఈ రోజు విశాఖ ప్రజలు ఆలోచించాలా. పొరపాటున ఇంకొక అవకాశం ఇస్తే మనముంటున్న ఇల్లు పైన కప్ప కూడా వీళ్ళు ధ్వంసం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. జగన్ మన ఒక మీటింగ్ లో మాట్లాడుతూ వైకాపా నాయకులు కార్యకర్తలు షర్టు మడత పెట్టుకోవాలని చెప్పారు. నిన్న ఒక మీటింగ్ లో జగన్ కూర్చున్న కుర్చీ పసుపు సైన్యం మడత పెడుతుందన్న. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుందా అని అడుగుతున్నా. కుర్చీ మడత పెడతానన్నా. దానికి వైకాపా నాయకులు మనోభావాలు దెబ్బతిన్నాయంట. అరగంట అంబటి చాలా ఫీల్ అయ్యాడంట. అది కుర్చీ కాదు సింహాసనం అన్నాడు ఈ అరగంట అంబటి. వాస్తవమే, అది సింహాసనం. ఆ సింహాసనమైన కూర్చుంది ఎవరు? ఒక సునకం. ఆ సునకంని తరిమి కొడతానన్న. ఓకేనా? అరగంట అంబటే. ఈ సభాముఖంగా సూటిగా నేను ప్రశ్నిస్తున్నా. ఎన్నికల ముందల నవరత్నాలు అన్నాడు ఈ జగన్. ఎన్నికలు అయిన తర్వాత 1000 ఏళ్ల చరిత్ర కలిగిన మల్లికార్జున స్వామిని మళ్లీ పునర్నిర్మించుకోవటం అనేది జన్మజన్మల అదృష్టంగా భావించాలని మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. సుమారుగా 50 అడుగుల లోతులో ఉన్న మల్లికార్జున స్వామి లింగాన్ని బయటకు తీసి నూతన స్థానంలో పెట్టడం జరిగిందని తెలిపారు. ధ్వజస్తంభం కూడా నిర్మించుకుని రేపటి నుంచి యథావిధిగా మల్లికార్జున స్వామిని దర్శించుకోవచ్చని తెలిపారు. ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన, స్వర్ణ తాపడం చేసిన శిఖర కలశ ప్రతిష్టాపనను ఆలయంలో రిత్వికులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సతీ సమేతంగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కొట్టు సత్యనారాయణతో పాటు రిత్వికులు శిఖర కలశాభిషేకం చేయించారు. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన మల్లికార్జున స్వామి దేవాలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ మినిస్టర్ కొట్టు సత్యనారాయణ గణపతి పూజతో ప్రారంభించారు. ఆలయ శిఖర ప్రారంభోత్సవానికి భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా రిత్వికులు చెప్పారు. అనంతరం మల్లికార్జున స్వామి దర్శనం నిత్యం భక్తులకు
వరకు యథావిధిగా కొనసాగుతుందని చెప్పారు. అనంతరం కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ 1000 ఏళ్ల చరిత్ర కలిగిన మల్లికార్జున స్వామిని మళ్లీ పునర్నిర్మించుకోవటం అనేది జన్మజన్మల అదృష్టంగా భావించాలని చెప్పారు. సుమారు 50 అడుగుల లోతులో ఉన్న మల్లికార్జున స్వామి లింగాన్ని బయటకు తీసి నూతన స్థానంలో పెట్టడం జరిగిందని అన్నారు. ఈ ముహూర్తం పెట్టిన దగ్గర నుంచి ఎలాంటి అవాంతరాలు జరగకుండా విజయవంతంగా జరిగిందని అన్నారు. ధ్వజస్తంభం కూడా నిర్మించుకొని రేపటి నుంచి యథావిధిగా మల్లికార్జున స్వామిని దర్శించుకోవచ్చని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు 70 కోట్లు ఇచ్చినటువంటి దాంట్లో ఈ శివాలయాన్ని మేము ఈరోజు మొత్తం అంగరంగ వైభవంగా పూర్తి చేసి ఈ రోజున ఎంతో వైదిక పరంగా శాస్త్రపరంగా వారందరూ కూడా చేసినటువంటి పూజా ఫలితంగా ఈ రోజున మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానాన్ని అందరూ ఇక్కడ ఉన్నటువంటి విజయవాడలో ఉన్నటువంటి భక్తజనులందరూ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి భక్తజనులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఈ శివాలయాన్ని మనం దర్శించుకోవాలి, స్వామివారిని దర్శించుకోవాలి అని చెప్పనని కూడా ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. ఈ రోజున మేమందరం కూడా మేము వచ్చిన తర్వాత, మా పాలక మండలి వచ్చిన తర్వాత, అలాగే మా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో ఈ రోజున మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా సామాన్యులైనటువంటి ప్రతి ఒక్కరికి మంచి మహోన్నతమైనటువంటి అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి మేమందరం కూడా రుణపడి ఉంటాం. ఎందుకంటే 11 శతాబ్దాల క్రితం కూడా ఈ శివాలయాన్ని ఎంతో పురాతనంగా ఆ రోజునున్నటువంటి రాజుల పాలనలో కానీ అందరూ కూడా చరిత్ర చెప్తుంది. మా మంత్రి గారు చెప్పారు ఇప్పుడే 50 అడుగులు లోతుకెళ్ళినా కానీ శివాలయాన్ని తీద్దాము, ఇంకా మోడలింగ్ చేద్దామని చెప్పని అనుకున్నా కానీ వల్ల కాలేదు. అందుకంటే శివాలయంలో ఇక్కడ ఉన్నటువంటి శివలింగం సాక్షాత్తు అమ్మవారు అయ్యవారు ఇక్కడ వెలసినటువంటి ఇంద్రకీలాద్రిగా ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో అలాగే దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా కొలుస్తూ ఉంటారు. అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి నమ శివాయ. ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఈరోజు ఇంద్రకీలాద్రి పర్వతంపై కనకదుర్గ అమ్మవారి సన్నిధానంలో మల్లేశ్వరుడిగా వెలిసినటువంటి పరమేశ్వరుని యొక్క ఆలయాన్ని నిర్మాణం సంపూర్ణం చేసుకోవడం, ధ్వజస్తంభ ప్రతిష్ట మరియు గణపతి సుబ్రహ్మణ్య స్వామి, చండీశ్వరుడు, కాలభైరవ ప్రతిష్ట, నందీశ్వరుని యొక్క ప్రతిష్ట, ఈ కార్యక్రమాలన్నీ ఈ సమయంలో జరగడం చాలా సంతోషాన్ని ఇస్తోంది. ఇది ఒక పూర్వజన్మ సుకృతమని, స్వామి అమ్మవారి యొక్క అపారమైన కరుణ మా అందరిపైన ఉండడం వల్లనే ఈ కార్యక్రమం సాధ్యమైందని నేను విశ్వసిస్తున్నాను. మరి ఒక ఆలయాన్ని పైన ఈరోజు ఆలయం పైన స్వర్ణ శిఖరాన్ని కూడా ఒక దాత ఇస్తే దాన్ని కూడా ప్రతిష్ఠించాము. ఇన్ని కార్యక్రమాలు దసరా ప్రారంభానికి ఈ చాలా నిదానంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు దసరా తర్వాత చాలా వేగం అందుకున్నాయి. ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రాంగణానికి విచ్చేయడము, ఈ డెవలప్మెంట్స్ అన్ని త్వరగా చేయని చెప్పడము, ప్రారంభం చేయడము మాకెంతో స్ఫూర్తినిచ్చింది. అలాగే మంత్రివర్యులైన కొట్టు సత్యనారాయణ గారు ఈ అభివృద్ధిని, ప్రగతిని అనుక్షణము రివ్యూ చేస్తూ త్వరగా కావాలని ముహూర్త నిర్ణయం చేసి ఆ ముహూర్తానికి త్వరగా కావాలని. జై దుర్గా భవాని. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఎంతో కాలంగా మనం ఎదురు చూస్తున్న ఈ యొక్క మల్లేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణం పూర్తి చేసుకుని ఈ రోజున అమ్మవారి ఆలయంలో ఉన్న ఈ మల్లేశ్వర స్వామి ఆలయాన్ని ప్రతిష్టా కార్యక్రమాలు అంటే గణపతి, సుబ్రహ్మణ్యుడు, అట్లాగే ధ్వజస్తంభం, శిఖర ప్రతిష్ట, అట్లాగే చండీశ్వరుడు, కాలభైరవుడు ఇవన్నీ కూడా ప్రతిష్ట చేసుకొని ఇవాళ తదనంతరం కుంభాభిషేకం కూడా చేయడం జరుగుతోంది.
ఇదంతా కూడా భక్తులందరూ కూడా చూసి అమ్మవారి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం. జై దుర్గా భవాని. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం ప్రాంతంలో మృతదేహం కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి కృష్ణానదిలో జల్లెడ పట్టారు. ఈ బలగాలు కృష్ణానది మధ్యలో మృతదేహాన్ని గుర్తించాయి. ఈ సందర్భంగా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఈ మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందిందని ఏపీ స్టేట్ మైనార్టీస్ చైర్మన్ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త షేక్ ఆసిఫ్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి చెప్పారు. గత ప్రభుత్వంలో నాయకులు నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించి కరోనా కష్ట సమయంలో ముఖం చాటేశారని విమర్శించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గడప గడపకు మీ ఆసిఫ్ కార్యక్రమంలో భాగంగా ఏపీ స్టేట్ మైనార్టీస్ చైర్మన్ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త షేక్ ఆసిఫ్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, 48వ డివిజన్ కార్పొరేటర్ అత్తులూరి ఆదిలక్ష్మి పెదబాబుతో కలిసి పర్యటించారు. గడప గడపకు వెళ్లి ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలపై దృష్టి సారించి వెంటనే అధికారుల్ని సమస్యలు తీర్చాలని ఆదేశించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందిందని చెప్పారు. గత ప్రభుత్వంలో నాయకులు నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించి కరోనా కష్ట సమయంలో ముఖం చాటేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పలువురు పశ్చిమ నియోజకవర్గ కార్పొరేటర్లు, రాష్ట్ర చైర్మన్లు, రాష్ట్ర డైరెక్టర్లు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, పెద్దలు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 48వ డివిజన్ కార్పొరేటర్ అత్తులూరి ఆదిలక్ష్మి గారి ఆధ్వర్యంలో కొండ ప్రాంతం మొత్తం పర్యటించడం జరిగింది. ఈ కొండ ప్రాంతంలో ప్రతి ఇంటికి వెళ్ళి సంక్షేమ పథకాల గురించి, మెట్ల మార్గం ఎలా ఉంది, మెట్లు మంచి సీసీ రోడ్లు వేయించాం, అలాగే మెట్లు దెబ్బతిన్న చోట మెట్లన్నీ రిపేర్ చేయించి, అలాగే వాటర్ పైప్ లైను, డ్రైనేజీ, అలాగే ఎలక్ట్రికల్ పోల్స్ అన్నీ రిపేర్ చేయించడం జరిగింది కార్పొరేటర్ గారు ఆధ్వర్యంలో. మరి అలాగే ప్రతి చోటకి వెళ్ళి అడుగుతుంటే జగనన్న పాలనలో చాలా బాగుందయ్యా, జగనన్న మాకు అన్ని పథకాలు అందిస్తున్నారు, కొండ ప్రాంతం పైకి కూడా వచ్చి వాలంటీర్లు మాకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు, మళ్ళీ జగనన్నకే మేము ఆశీర్వదిస్తాం, జగనన్నతోనే ఉంటాం, జగనన్నకే మళ్ళీ గెలిపించుకుంటామని ప్రజలు చెప్తున్నారు. అలాగే ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, మరి ఆ రోజు ఉన్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో కావాలని చెప్పేసి ఏదైతే రూపాయి 2 రూపాయలు 5 కాల్మణీలకి తీసుకొచ్చేసి డబ్బులు కడితే అగ్రిగోల్డ్ బాధితులకి ఏ ఒక్క అగ్రిగోల్డ్ బాధితులకు కూడా వాళ్ళు ఆదుకున్న పాపాన పోలేదు. ఈరోజు మేము పర్యటిస్తుంటే మేమందరం వడ్డీలకు తీసుకొచ్చి అగ్రిగోల్డ్ డబ్బులు కట్టామయ్యా, మాకు 1 రూపాయి ఇవ్వలేదు. అలాగే జగనన్నే మాకు వచ్చిన తర్వాత మాకు అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకున్నారు. అలాగే రైతు భరోసా కూడా ఆయన ఆదుకున్నారు. అలాగే డ్వాక్రా అక్క చెల్లెములకి ఆసరా కింద మొన్న 89 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారంటే, మరి ఏ ముఖ్యమంత్రి గత ప్రభుత్వంలో చేసిన అప్పులకి ఆయన జవాబుదారీ తీసుకొని గత ప్రభుత్వంలో తినేసిన డబ్బులకి ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన అందరికీ ఆదుకునే విధంగా మన పశ్చిమ నియోజకవర్గంలో 48వ డివిజన్ అత్తులూరి ఆదిలక్ష్మి గారు, పెద్దబాబు గారు వార్డులో పర్యటించడం జరిగింది. మన షేక్ ఆసిఫ్ గారు, మన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గారు ఆసిఫ్ గారితో కూడా మనం పూర్తి స్థాయిలో కొండ ప్రాంతం అంతా ఈరోజు పర్యటించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన పిల్ల రవి గారు, అలాగే మన చైర్మన్ గారు, అలాగే మన పార్టీ నాయకులు, పెద్దలు, డివిజన్ పెద్దలు అందరూ ఈరోజు పూర్తి స్థాయిలో ప్రతి గడపకి వెళ్ళటం జరిగింది. ఏదైతే ఈ కొండ ప్రాంతం అభివృద్ధి గత 40 ఏళ్లగా పూర్తి స్థాయిలో కుంటుపడిపోయి ఉంది.
తెలుగుదేశం గవర్నమెంట్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అని కొండ ప్రాంతాన్ని మొత్తాన్ని గుల్ల చేసి వదిలేసినారు. గతంలో ఏనాడు కొండ ప్రాంతంలో ఉన్న మెట్లు మార్గాలు కానీ డ్రైన్లు కానీ ఏనాడు పందికొక్కులు తవ్విన పాపాన ఏ రోజు లేదు. ఎలాంటి కంప్లైంట్ ఉండేది కాదు. అంత చక్కగా ఉండేవి కొండ ప్రాంతంలోన. ఇది కొండరాయితోటి కట్టిన మెట్లు ప్రాంతం కాబట్టి అంత గట్టిగా ఉండేది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేస్తామని చెప్పి పూర్తిగా కొండ ప్రాంతాన్ని మొత్తాన్ని గుల్ల చేసేసి పందికొక్కులు వచ్చేసి తవ్వేసి ఆ ఇళ్లల్లోన పక్కన డ్రైన్స్ పక్కన ఉన్న ఇళ్లల్లో కూడా వాటర్ దిగిపోయేంత పరిస్థితి, అంత ప్రమాదకరంగా తయారు చేసినారు. తప్పితే కానీ ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పెట్టినారో ఆ యూజీడీ కనెక్షన్స్ కూడా కనీసం ఇవ్వకుండా, అది ఆర్డర్లో కూడా పెట్టకుండా, ఫంక్షనింగ్లో కూడా పెట్టకుండా ఏం పని చేశారు, ఎందుకు చేశారు, అది ఉపయోగపడేది కాదా అన్నది కూడా లేకుండా నానా నరకం చేసి పెట్టారు కొండ ప్రాంతాన్ని. ఈరోజు మళ్ళీ పెద్దబాబు గారు అలాగే ఆదిలక్ష్మి గారు ఆధ్వర్యంలోన మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారం. 48వ డివిజన్ మాది. ఈ డివిజన్లో ఏ ఒక్కళ్ళు కూడా ఇది లేదు ఇది ఉందని చెప్తున్నారు కానీ లేదని చెప్పట్ల. ప్రతి ఇంటిలో కూడా పథకాలు చాలా బాగా అందుతున్నాయి. అది జగన్ గారి పుణ్యం వల్ల మా మేయర్ గారు, మా ఎమ్మెల్యే ఎల్లంపల్లి గారు అందరూ కూడా మా అందరికీ కూడా సహాయంగా చాలా చక్కగా చేసి పెడుతున్నారు. ఇది బాధని చెప్తే ఎమ్మటే దాన్ని స్పందించి దాన్ని క్లియర్ చేస్తున్నారు. మా డివిజన్లో ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇది బాధని ఎక్కువ ఎవరు చెప్పలేదు. 1, 2 అనేది సహజం, ఎక్కడైనా వస్తుంది అది. అంతేగాని మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక పరిపాలన బాగుంది, మా ప్రజలు బాగున్నారు, వాళ్ళ ఇంటికి వచ్చే పథకాలు చాలా బాగున్నాయి. చాలా ఇంకా ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. మనందరం కలిసి మళ్ళీ గెలిపించుకొని ఆయన జెండా ఎగిరేటట్టు చూడాలి. మన డివిజన్ బ్రహ్మాండంగా చేశారని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. మేము చూసాం, వచ్చిన వాళ్ళు చూశారు. కాకపోతే వేరే పార్టీ వాళ్ళంతా ఏం చేశారన్నట్టుగా మాట్లాడుతున్నారు. వచ్చి చూస్తే కదా తెలిసిద్ది. ఏ డివిజన్కి వెళ్ళినా సరే ఇది చేయలేదన్న మాట లేదు. ఏ డివిజన్ అయినా సరే ఎంత చక్కగా తీర్చిదిద్దారంటే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మా మేయర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఆర్సీ గారు అందరూ కూడా చాలా బాగా చేసి అందరికీ సంతోషంగా మళ్ళీ మీకే వేస్తాము ఓటు, ఫ్యాన్ గుర్తుకే వేస్తాము, మళ్ళీ జగన్ గారిని తెచ్చుకుందాం మనం అని చెప్పి విజయవాడ వెస్ట్ లేదా అనకాపల్లి టికెట్ ఇవ్వాలని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న చంద్రబాబును కోరారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఫోటోకు రక్తాభిషేకం చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఇది నిరసన కాదని, చంద్రబాబు హృదయాన్ని కదిలించాలని తన ప్రయత్నమని, బాబు తనకు దేవుడని వివరించారు. విజయవాడలో టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తనకు టికెట్ ఇవ్వకున్నా వ్యతిరేకించనని చెప్పారు. పార్టీ ఇబ్బందులు ఉన్నప్పటి నుంచి కష్టపడ్డానని వెల్లడించారు. కేసినేని అనే వెధవ తన దరిద్రానికి పార్టీలోకి వచ్చాడని ఫైర్ అయ్యారు. తనను తప్పించాలని కేసినేని నాని తెగ ప్రయత్నించాడని, అర్బన్ పార్టీ అధ్యక్షునిగా 6 ఏళ్లు పనిచేశానని అన్నారు. 2019లో ప్రభుత్వం కోల్పోయిందని, ఆ తర్వాత కూడా కేసినేని నాని తనని టార్గెట్ చేశాడని మండిపడ్డారు. కేసినేని నాని ఎన్ని చెప్పినా చంద్రబాబు నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్నారని చెప్పారు. 175 స్థానాల్లో పశ్చిమ సీటు ఒక్కటే పక్కన పెడుతున్నారని అన్నారు. 174 స్థానాల్లోని ఐవీఆర్ఎస్ సర్వే చేపడుతున్నామని చెప్పారు. ఇది తనకు బాధ కలిగించిందని తెలిపారు. విజయవాడ వెస్ట్, అనకాపల్లి లోక్సభ స్థానాల్లో ఏదో ఒక చోటు నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరారు. 2 విజయవాడ వెస్ట్ లేదా అనకాపల్లి పార్లమెంట్ అని. అనకాపల్లి పార్లమెంట్ ఎవరెవరి పేర్లో వస్తున్నాయి. ఇక్కడ అసలు ఎవడో ఏదైతున్నాడో ఈ కేసినేని నాని అనే ఎదవ నా దరిద్రానికి వాడొచ్చాడు ఇక్కడికి ఎంపీకి. వాడొచ్చిన మరుక్షణం నుంచే వాడొక విషయం బుద్ధ వెంకన్నను తీసేయాలి, వాడికి నాకు అసలు ఏ గొడవలు లేవు, బుద్ధ వెంకన్నని తీసేయాలి, అక్కడ వేరే వాళ్ళకి సీట్ ఇవ్వాలి అని వాడు ఒక డిమాండ్ పెట్టాడు. వచ్చిన కాంచాడు. ఆడికి వేరే ఆలోచన లేదు, పార్టీని బాగు చేసే ఆలోచన లేదు. చంద్రబాబు గారు కూడా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇసిగిపోయి, సరే వెంకన్న నువ్వు అర్బన్ పార్టీ అధ్యక్షుడికి వెళ్ళు అని నన్ను మార్చడం జరిగింది ఇన్ఛార్జిగా. 6 సంవత్సరాలు చేశా, చక్కగా చేశా. గవర్నమెంట్ పోయింది, మళ్ళీ ఎదవ ఎన్నికయ్యాడు ఈ బడ్డుగాడు. ఈ నానిగాడు మా గ్రహచారం బాగాక మళ్ళీ ఎన్నికయ్యాడు. అయితే వాడు మళ్ళీ అమ్మన్నే బుద్ధ వెంకన్న తీయాలి.
వాడి ఏజెండా వేరేది లేదు. పేదల ప్రభుత్వం అని చెప్పుకునే వైసీపీ బాంబే కాలనీలోని ప్రజల సమస్యల్ని పరిష్కరించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహించిందని సిపిఎం నేత బాబురావు ప్రశ్నించారు. 20 ఏళ్లుగా నివాసం ఉంటున్న విజయవాడ బాంబే కాలనీ న్యూ రాజరాజేశ్వరి పేట వాసులకు పట్టాలివ్వకుండా మొండి చేయి చూపించిందని నిలదీశారు. విజయవాడ బాంబే కాలనీలో పట్టాలు, రిజిస్ట్రేషన్లు, ఇళ్ల స్థలాలు, రైల్వే అండర్ బ్రిడ్జి కోరుతూ సిపిఎం నిరసన దీక్ష చేపట్టింది. ఈ దీక్షకు సిపిఎం నేతలు బాబురావు, డివి కృష్ణ, కాశీనాథులు ప్రారంభించారు. అనంతరం బాబురావు మాట్లాడారు. నగరంలోని వివిధ ప్రాంతాలు, కాలవ కట్టలపై నివసిస్తున్న పేదలను తొలగించి బాంబే కాలనీలో పునరావాసం కల్పించాలని, 20 సంవత్సరాలు గడిచిన వారికి హక్కు పత్రాలు ఇవ్వలేదు, రిజిస్ట్రేషన్ చేయలేదని అన్నారు. పేదల ప్రభుత్వంగా చెప్పుకునే వైసీపీ ఇంటికి 4,000 నుండి 8,000 వరకు వసూలు చేసి కూడా ఇప్పటికీ రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వలేదని అన్నారు. గతంలోనే తెలుగుదేశం, ఇప్పుడు వైసీపీ పేదలకు స్థలాలు, ఇల్లు ఇవ్వకుండా మోసం చేశారని ధ్వజమెత్తారు. రైల్వే లైన్ పక్కనే కాలనీ ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించకుండా నిర్లక్ష్యం చేయడం దుర్మార్గమని అన్నారు. రైల్వే లైన్ పక్కన నడుస్తున్న వారిపై రైల్వే పోలీసులు 1,000 రూపాయల వరకు పెనాల్టీలు వేయటం అమానుష్యమని అన్నారు. జగన్ ఎన్నికలకు సిద్ధమైతే ప్రజలు పోరాటాలకు సిద్ధమయ్యారని స్పష్టం చేశారు. ఇప్పటికైనా బాంబే కాలనీ ప్రజల సమస్యల్ని పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరుపేదలు వేల మంది బతుకుతున్నారు. వైసీపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని, ముఖ్యమంత్రి పేదల ముఖ్యమంత్రి అని చెప్పుకోవటం తప్ప చేసింది 5 ఏళ్లలో కనీసం వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిన కాగితం ఇవ్వడానికి ఇంతవరకు తీరిక దొరకలా. అంతకుముందున్న తెలుగుదేశం వాళ్ళు మోసం చేశారు. మేము సరి చేస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు పట్టాలు ఇవ్వాల. అసలు స్థలమే చూపించనండి జగనన్నలకి రిజిస్ట్రేషన్ చేస్తున్నారంట. 20 ఏళ్ల నుండి ఆ ఇంట్లో వాళ్ళు కాపురం ఉంటా ఉంటే దానికి రిజిస్ట్రేషన్ మాత్రం ఒక్కొక్కళ్ళ దగ్గర నుండి 4,000, 8,000 రూపాయలు డబ్బు వసూలు చేసి ఖజానాలో వేసుకున్నారు తప్ప ఇంతవరకు ఇవ్వాల. ఏ మట్టం వచ్చింది 5 ఏళ్ళ మీకు అని అడుగుతా ఉన్నాం. అంటే ఎన్నికల ముందు ఆశ పెట్టడం, మోసం చేయటమేనా మీ పని? పైపెచ్చు అద్దెలు కొన్నవాడికి ఇళ్ళు ఇవ్వాల. స్థలాలు అన్నారు, అమరావతి రాజధానిలో మీకు స్థలాలు అన్నారు, తిప్పారు. ఇవాళ అంతా కోర్టు లిటిగేషన్లో ఉంది. ఏమంటే ఇవాళ మేమేం చేస్తామన్నారు. డిస్నీ ల్యాండ్లో 57 ఎకరాలు ఇదే బాంబే కాలనీలో ఉంది. అక్కడ కబేళా పెడతారా? అంటే జనావాసాల మధ్యలో పశువులు కబేళా ఉండాలి, పేదవాళ్ళు ఇళ్ళు మాత్రం 50 కిలోమీటర్ల అవతల పనికిరాని స్థలాలు ఇవ్వాలి. ఇదేనా ముఖ్యమంత్రి గారి మాట? అటు బీజేపీ అదే చెప్తా ఉంది, మోడీ గారు, అలాగే జగన్ గారు పేదవాళ్ళందరికీ ఇళ్ళు ఇస్తూ ఉన్నారు, కానీ అది లేదు. ఇంకొక వైపున ఈ ఏరియాలో రైల్వే ట్రాక్ పక్కన ఉంది, నడవటానికి దారి లేదు. అండర్ బ్రిడ్జి కడతా ఉన్నారు, ఇంతవరకు దిక్కు మొక్కు లేదు. 20 ఏళ్ళ నుండి ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, పైపెచ్చు నడుస్తున్న వాళ్ళ మీద ఫైన్లు వేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను విస్మరించి పరిపాలన సాగిస్తుందని పీడీఎఫ్ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు ఆరోపించారు. వారి సమస్యల్ని పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. వీఆర్ఏల సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు జరుగుతున్న ఈ దీక్షల్ని ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీఆర్ఏలకు సీఎం జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయడంతో పాటు నామినీలను వీఆర్ఏలుగా గుర్తించాలని అన్నారు. అర్హులైన వారందరికీ ప్రమోషన్స్ ఇవ్వాలని, కోత విధించిన డీఏ నగదును తిరిగి చెల్లించాలని, న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వీటిని పరిష్కరించాలని కోరారు. ఎన్నికల కోడ్ వచ్చేలోపు వీఆర్ఏల సమస్యని పరిష్కరించేలా నిర్ణయం తీసుకోవాలని అన్నారు. గత 5 సంవత్సరాల కాలంగా వాళ్ళ కనీసమైన డిమాండ్స్ మీద చేస్తున్నటువంటి పోరాటాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి అట్లాగే వీళ్ళ అధికారులు ఏ స్పందన లేకుండా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈవేళ అలంకార థియేటర్ దగ్గర ఈ ధర్నా చౌక్లో 3 రోజుల నిరాధ్యక్షకు పర్మిషన్ ఇవ్వంటే 2 రోజులే పర్మిషన్ ఇచ్చిన పరిస్థితి. ఆ రకంగా వీళ్ళు దీక్షలు చేస్తున్నారు. ఇంతవరకు అనేకమైన పోరాటాలు చేశారు. ఈ పోరాటాలన్నింటిలో ప్రధానమైనది ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి టైం స్కేల్. ఇంతవరకు ఈ రాష్ట్రంలో టైం స్కేల్ లేదు. 4వ తరగతి ఉద్యోగులుగా, కింద స్థాయి ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. టైం స్కేల్ అమలు చేయాలనేటువంటిది ప్రధానమైన డిమాండ్ను ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలి, పరిష్కరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే 2018 నుంచి వీళ్ళకి చెల్లించినటువంటి 6 నెలలకి 300 రూపాయల చొప్పున చెల్లించినటువంటి డిఏ ఏరియర్లు ఈవేళ తిరగొస్తుంది ప్రభుత్వం. అంటే డిఏలు పెంచి, జీతాలు పెంచి చెల్లించాల్సింది పోయి
ఆ డిఏలు ఒక్కొక్కరికి చూసుకున్నట్టయితే 14,000 పైబడి రమారమే 22,000 రమారమి 22,000 రూపాయలు ఒక్కొక్కరి నుంచి తగ్గిస్తుందంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంత అమానవీయంగా ఉందనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అందువల్ల ఆ యొక్క రికవరీ చేసినటువంటి ఒక్కొక్కరికి ఆ 22,000 రూపాయలు తిరిగి చెల్లించాలని చెప్పి వీళ్ళు ప్రధానమైనటువంటి డిమాండ్. అట్లాగే ముఖ్యంగా వీఆర్ఏలకి అర్హత కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. స్వీపర్గా పనిచేస్తున్నారు, వాచ్మెన్గా పనిచేస్తున్నారు, అటెండర్గా పనిచేస్తున్నారు, డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వీళ్ళకి అర్హతలు ఉన్నాయి. అర్హతలు ఉన్న వాళ్ళకి ప్రమోషన్ అవకాశాలు ఇవ్వాలనేది కూడా ప్రధానమైన. అంటే ఈ సర్వీస్ మ్యాటర్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించలేదని మంత్రులు మారుతున్నారు. విపక్ష నాయకుడి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ధర్నా చౌక్లోనే వేలాది మందితో జరిగినటువంటి దీక్షల సందర్భంగా నేరుగా దీక్షల దగ్గరకు వచ్చి మన ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లోనే మీ అందరి జీతాలు 15,000కు పెంచుతా అని చెప్పాడు. ఇప్పుడు 5 ఏళ్ళు అవస్థ ఉంది, మళ్ళీ ఎన్నికలకు వెళ్తా ఉన్నాడు. ఇంతవరకు వారంలోపే అమలు చేస్తాన 15,000 జీతం ఏమైందయ్యా ముఖ్యమంత్రి అని అడుగుతున్నాం. 4.5 సంవత్సరాలుగా చెప్పులు అరిగేటట్టు తిరిగాం. చెలో కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు, మండలాలు, జిల్లాల్లో వేలాది మంది లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఈ ప్రభుత్వం కార్యాలయాల చుట్టూ తిరిగారు. అంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబడేది కాదు, మాట మీద నిలబడే ప్రభుత్వం కాదనేది రుజువైంది. డిఏ ఇందాకే ఎమ్మెల్సీ గారు చెప్పారు, గతంలో పోరాడి సాధించుకున్న డిఏని ఈ ప్రభుత్వం ఒక్కో వీఆర్ఏ నుంచి 22,000 రూపాయలు కట్ చేయటం అంటే నిజంగా ఈ ముఖ్యమంత్రికి దళితుల మీద, గిరిజనుల మీద, బీసీల మీద రోజు చెప్తూ ఉంటారు. పాడిందే పాడరా పాచిపళ్ళ దాసుడు అన్నట్టుగా మేము వీళ్ళ కోసమే పుట్టామని చెబుతాడు. మరి ఆ తరగతులకే సంబంధించినటువంటి వీఆర్ఏల్ని కొత్తగా డిఏ ఇచ్చేది మానేసి పెంచాల్సింది పోయి ఎప్పటి నుంచో ఇస్తున్న దాన్ని 22,000 రూపాయలు కట్ చేసి నీ బొక్కసంలో కలుపుకున్నావే, దీన్ని ఏమనాలి? ఇదే నువ్వు పేదలను కాపాడేది, దళితులను కాపాడేది, గిరిజనులకి బీసీలకు ఆసరాగా ఉండేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకే ఈ ముఖ్యమంత్రి ఎన్నికల్లోపే వీఆర్ఎల్ సమస్యలు పరిష్కరించాలి. నామినీలు నువ్వు ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ బడ్జెట్ నుంచి పనిచేస్తున్నారు కదా. మాజీ మంత్రి సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్ 59వ డివిజన్ అజిత్ సింగ్ నగర్ చర్చిలలో ఎమ్మెల్సీ రుహుల్లాతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆయనకు క్రైస్తవ మత పెద్దలు ఘనంగా స్వాగతం పలికి ఆశీస్సులు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ సేవకుడిగా ఉంటానని చెప్పారు. లోక రక్షకుని ఆశీస్సులు వైసీపీ ప్రభుత్వంపై ఉండాలని ప్రార్థించారు. ప్రతి ఒక్క మనిషిని కూడా ఆ యొక్క వెస్ట్ కాన్స్టిట్యున్సీలో పేరు పెట్టి పిలిచి అంత ప్రతి పనిని కూడా దగ్గరుండి చూసుకొని వాట్ ఈజ్ యాక్షన్ టేకెన్ అనే రిపోర్ట్ని ప్రతి వారం తెప్పించుకొని వారు మా దగ్గర నుంచి ప్రతి ప్రజలకి ఎటువంటి ఏ పని కావాలన్నా చెయ్యాలి అనే దృక్పథంతో మమ్మల్ని చాలా చక్కగా రిసీవ్ చేసుకొని అధికారులు కానీ, గౌరవ మేయర్ గారు కానీ, అలాగే మన ఎమ్మెల్సీ రుహుల్లా గారు కూడా వెస్ట్ కాన్స్టిట్యున్సీలో గడప బాగా తిరిగారు. ఆ యొక్క గడప కార్యక్రమంలో చిన్న కంప్లైంట్ మేము మర్చిపోయినా సరే ఎమ్మెల్యేగా ఉండి మాజీ మంత్రిగా ఉండి కూడా ప్రతి కాలువ పని కూడా ఆయన దగ్గర చూసుకొని ఆ యొక్క పని చేస్తూ ఉండేవాళ్ళు. ఈ రోజున 1 టౌన్ సర్కిల్ 1 చేస్తూ ఉంటే వెల్లంపల్లి గారి లోటు మాకు స్పష్టంగా కనిపిస్తుంది అని అక్కడ ఉన్న ప్రజలు ఇంచిపేట కానీ, అటు భవానీపురం కానీ అవన్నీ అంటున్నారు. సెంట్రల్ నియోజకవర్గం వచ్చారు, మాకు మహాదశ పట్టిందిలే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు. అది కాక ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు 2 శ్రీనివాసులు పంపించారు. ఎంపీగా కేసీఆర్ శ్రీనివాస్ గారిని, సెంట్రల్కి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని. 2 శ్రీనివాసులు కూడా వర్కర్స్. వారు ఫ్లైఓవర్స్ ఎప్పుడు అవనే పనిని కూడా ఆయన హయాంలో చేసి ఆ యొక్క విజయవాడని ట్రాఫిక్ని చాలా కంట్రోల్ చేసిన విధానం ఉంది. అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కేసీఆర్ శ్రీనివాస్ గారికి టికెట్స్ ఇచ్చి వర్కర్స్ని నిలబెట్టారు. కాబట్టి వారి యొక్క పని చేస్తాను అంటే మాత్రం అది అయిపోయినట్టే, మాట చెప్పాడంటే అయిపోయినట్టే. అలాంటి మనిషి మనకు వచ్చారు. కానీ కొన్ని సందర్భాల్లో కొంతమంది ఎమ్మెల్యేగా ఉన్నవారు అపకారులు కాదు, ఉపకారులు కాదు, వారు స్తబ్దతతో ఉంటారు. కానీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అటువంటి వ్యక్తిత్వం కాదు. ఎందుకంటే వారు చేస్తారంటే చేస్తారు. ఆయన దృష్టికి వరకు వెళ్ళే వరకే మన సమస్య. కాబట్టి మన సంఘంలో కూడా ఎంతమంది జనం ఉన్నారన్నా మొత్తం ఈ యొక్క ఎస్సీ క్రిస్టియన్స్ మైనారిటీ వర్గాలు
వచ్చేటప్పటికి 4280 మంది ఉన్నారు ఈ డివిజన్లో. మాకు సంబంధించిన వారు మాకు రిలేషన్స్ కలిపి ఈ 4000 మంది కూడా ఈ సంఘం ఆదిమ సంఘం దగ్గర అనాది గారి నుంచి కూడా ఈ సంఘంలో ఉంటున్నారు. ఈ యొక్క బీరకాయ పీస్ వచ్చేటప్పటికి విశాఖమణి సెంటర్, బాప్టిస్ట్ పాలెం, రైతులపేట, ఈ అన్నిటికీ బీరకాయ పీసులు అన్నీ ఇక్కడ ఉంటాయి. కూతుర్లు అయితే ఇక్కడ ఉంటాయి. కాబట్టి మీ యొక్క విజయాన్ని కాంక్షిస్తూ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చర్చి సాగట్లేదన్నా మీ దృష్టికి నేరుగా మా సేవ సమాజ సంఘం పక్షంగా చెప్తున్నాం. పైన వేసుకోవాలని ఆలోచిస్తున్నాం స్లాబ్. కాబట్టి మీరు మీ యొక్క ఎంతవరకు మీరు ఎన్నో చేశారు, కానీ చరిత్రలో నిలిచిపోయే ఈ యొక్క పైన స్లాబ్ విషయం మాత్రం మీ దృష్టిలో పెట్టుకొని మీరు చేస్తారు. మీరు చెప్పారంటే చేసేస్తారు. కాబట్టి ఆ నమ్మకం మా అందరికి ఉంది. కాబట్టి పైన స్లాబ్ ఒకటి వేస్తే ఆ గోడలు అవన్నీ మేము కట్టుకుంటాం. సంఘం అంతా మేము తలా ఒక 100 రూపాయలు 200 రూపాయలు చేతి గుర్తుదారులు ఇలా ఉన్నారు. అయినప్పటికీ మీరు వచ్చారని అడగటానికి కూడా అర్హత కావాలి. అటు అర్హత కలిగిన వ్యక్తిని మేము అడగాలి. కాబట్టి అటువంటి వ్యక్తి మీరు ఉన్నారు కాబట్టి సంఘపక్షంగా ఆ యొక్క స్లాబ్ వేయవలసిందిగా మీరు విజయం పొందిన తర్వాత కన్నా ముందే మీరు చేస్తారు. కాబట్టి మీరే చేయవలసిందిగా మనం చేస్తూ మీ యొక్క ఎవరిని చెప్పవలసిందే సంఘపక్షంగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాప్తాడు సిద్ధం సభలో ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం జగన్. టీడీపీ అధినేత చంద్రబాబుపై తనదైన శైలిలో విరుచుకుపడిన ముఖ్యమంత్రి పెత్తందారులకు పేదవారికి మధ్య జరగబోయే యుద్ధానికి మీరంతా సిద్ధంగా ఉండాలని పిలుపు. గుంటూరు కోర్టులో జనసేనాని పవన్ కళ్యాణ్పై క్రిమినల్ కేసు నమోదు. మార్చి 25న హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టతకు భంగం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్న ఏపీ సర్కారు. జగన్ అనే అవినీతి అనకొండ రిషికొండను మింగేశాడన్న టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. అధికారంలోకి రాగానే జగన్ కట్టుకున్న ప్యాలెస్ ను ప్రజలకు అంకితం చేస్తామన్న లోకేష్ మరో 2 నెలల్లో జగన్ ను ప్రజలు ఫుట్బాల్ ఆడుకుంటారన్న యువనేత. ఇంద్రకీలాద్రిపై 1000 ఏళ్ల చరిత్ర కలిగిన మల్లికార్జున స్వామి ఆలయ పునర్నిర్మాణం. సతీ సమేతంగా కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ రేపటి నుంచి యథావిధిగా మల్లికార్జున స్వామిని దర్శించుకోవచ్చన్న మంత్రి కొట్టు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.